ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇక్కడ మనం ఏమి విత్తుతామనే దాని మీద, ఆ విత్తనాన్ని మీద ఆధారపడి ఉంటుంది మనం కోసే పంట. మనము ఏమి విత్తుతామో ఆ పంటనే తప్పనిసరిగా కోస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని రాయబడింది. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి, చాలా బాగుంటుంది అన్నమాట. అక్కడ ఒకడున్నాడు, ఎవరు, ఫిలిస్తీన్ల దేశంలో ఒకడున్నాడు, అదోనీ బెజెక్ అనేటువంటి ఒకడు ఉంటాడు. చాలా బలమైన రాజు, చుట్టుప్రక్కల అందరినీ కూడా ఏలినటువంటి వాడు, చాలా బలవంతుడైన రాజు. అతడు యుద్ధాలు చేసి ఇతర దేశాలను గెలుచుకునేటప్పుడట తనకు దొరికిన రాజులను కానీ యువరాజులను కానీ పట్టుకుని వాళ్ళ చేతుల బొట్టన వేళ్ళు, కాళ్ళ బొట్టన వేళ్ళు దొంగ మీద ఎట్టి నరికేసేవాడట. వాడి ఉద్దేశం ఏంటంటే, వీడి జీవితంలో కత్తి పట్టుకోకూడదు. కత్తి పట్టుకోవాలంటే ఈ బొట్టన వేలు సహాయం చేయాలి కదా, ఈ 4 చేళ్లలో ఆగదుగా. కత్తి పట్టుకోవాలంటే ఈ 4 వేళ్ళు పట్టుకుంటే గ్రిప్పు దొరకదు కదా. అందుకనే వాళ్ళ చేతులు బాణాలు పట్టుకుని లాగాలన్నా, కత్తి పట్టుకోవాలని పనికి రాకుండా ఈ చేతులు వేళ్ళు దొంగ మీద పెట్టి నరికేసాడు. అలాగే బొట్టన వేళ్ళు కూడా నరికేసాడు, కాళ్ళు పట్టు. వీడు పరిగెత్తుకు తప్పించుకెళ్ళకూడదు, గ్రిప్ ఉండకూడదు. వాడి యొక్క శాడిజం చెప్పాలంటే, వాడి శాడిజం ఏంటంటే అలా మనుషులను బాధ పెట్టేవాడు. సరే, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి వస్తూ ఆ ప్రాంతంలోకి వచ్చి ఇతని మీద యుద్ధం చేశారు. ఇతను దొరికిపోయాడు, దేవుడి ప్రజలకు దొరికిపోయాడు. పట్టుకున్నారు ఇతను. పట్టుకున్న ప్రతి వాడి గురించి ఏమని చేసేవాళ్ళు అంటే, దేవుడికి, ప్రభు ఇతనికి ఏ విధమైన శిక్ష విధించమంటావు అని దేవుడిని అడిగితే, దేవుడు అన్నాడు, కొత్త సంగతి చెప్పాడు. వీడిని కాళ్ళు చేతులు పొట్టనీళ్ళు నరకండి అన్నాడు దేవుడు. ఇదేంటి ఇలాంటి తీర్పు చెప్పాడు ఏంటి అనేది. అప్పుడు అతను అంటాడు, చదవండి న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అంతటా అదోనీ బెజెకు తమ కాళ్ళు చేతుల బొట్టన వేళ్ళు నరకబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకుంటున్నారు. చూడండి వాళ్ళ స్థితి ఏం చేశాడు చెప్పనండి. వాళ్ళని ఒక సర్వెంట్స్ కింద వాడుకున్నాడు. ఆయన డైనింగ్ టేబుల్ ఎంత పెద్దదో అంటే, చాలామంది వస్తారు కదా రాజుగారి దగ్గరికి, వ్యాపారవేత్తలు, ఇతర రాజులు, స్నేహితులు బోల్డ్ మంది వస్తారు. సొలొమోను భోజన బల చాలా పెద్దది. అలాగే ఈ రాజుగారిది కూడా భోజన బల చాలా పెద్దది. చాలా పశువులకు వస్తారు, చాలా కూరలు వండుతారు, చాలా రుచికరమైన పదార్థాలు ఎన్నో వడ్డిస్తారు. అక్కడ వీళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆ భోజనాన్ని కూర్చున్న వాళ్ళ దగ్గర ఏమంటాయండి, ఇదిగో వీళ్ళందరూ చూసారా, వాళ్ళకి ఒకసారి మీ చేతులు చూపించండి రా అంటాడు. ఇటు చూపుతారు, ఏళ్ళు ఉండవు. వీళ్ళందరూ నేను యుద్ధంలో పట్టుకుని చేతులు కాళ్ళు నరికేసినాడు. వాళ్ళ కాళ్ళు కూడా చూడండి, అవసరం అయితే నేను వీళ్ళందరి కాళ్ళు చేతులు పొట్టనిండి నరికేశానని వాడు ఒక రాక్షస ఆనందం పొందేవాడు, ఎంటర్టైన్ చేసేవాడు. తన దగ్గరికి వచ్చిన గెస్టులకి వాళ్ళని చూసేవాడు. అందుకనే ఏమంటాడు, నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకుని తింటున్నారు. వాళ్ళు ఒకప్పుడు రాయల్టీగా బ్రతికినాడు, కానీ వాళ్ళ స్థితిగతులు ఏమాత్రం గౌరవం లేకుండా అప్పుడే చంపేస్తే పోయేది. కానీ మాట రోజు ప్రతి ఆ భోజనం బల్ల దగ్గర, ఒరే ఆ ఎంగిలి ఆకుల్లో తినండిరా, ఆ కింద అడిపోయిన ముక్కలు ఏరుకు తినండిరా అంటూ అక్కడికి వచ్చి ఆతిథ్యం తీసుకునేవాళ్ళ ముందు వీళ్ళని చాలా అవమానపరిచేవాడు. వాళ్ళు రాజ కుటుంబాలకు సంబంధించిన వాడు, నో డౌట్. దాంట్లో వాళ్ళని చాలా హీనపరుస్తుంటాడు. కానీ ఇప్పుడు వాడు ఎవరికి దొరికిపోయాడంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు. అంటే చెప్పండి, దేవుడికి దొరికాడు. ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియో, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందు, ఏమేమి చేయుచుంటివో
నాకెప్పుడు అలాంటి స్థితి రాదు. నాకేం కాదు, నేను బాగానే ఉంటాను, నేను చాలామందిని హింసిస్తాను, నేను ఎవరికి దొరకను. కొంతమంది అతిశయమే, కానీ నువ్వు దేవుడికి తప్పనిసరిగా దొరుకుతావు. వీడు చాలా బలవంతుడు కింద తను లెక్కేసుకున్నాడు, కానీ బలవంతుడైన దేవుడి దగ్గర వాడు ఒక రోజున దొరికిపోయాడు. దేవుడు ఎలాంటి శిక్షని అమలు చేశాడంటే, వాటిని పట్టుకుని కాళ్ళు చేతులు పొట్టనేళ్ళు నరికేయండి అన్నాడు దేవుడు. వాళ్ళు అలాగే చేశారు ఇశ్రాయేలు. అప్పుడు వాడు అంటాడు, నేను ఏది నిర్వహించాను, ఏది చేశానో గత కాలంలో అదే నాకు చేశాను. నా బల్ల కింద 70 మంది రాజులు కాళ్ళు చేతులు పొట్టనేళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నేనే నరిగా. నేనేం చేశానో అదే రివర్స్లో కొట్టింది అన్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుళ్ళో మనం జీవించే మనం ఏమి విత్తుతామో ఆ పంటే మనం కోస్తాం. వరి గింజలు విత్తితే గోధుమలు వస్తాయా? వేరుశనగలు ఇస్తే మామిడికాయలు వస్తాయా? ఏంటి రావుగా? ఏ విత్తనం విత్తితే ఆ పంటే వస్తుంది. మనం ప్రేమ విత్తితే ప్రేమను విస్తారంగా కోతాం. అలాగే ద్వేషాన్ని విత్తేవనుకోండి, నీకు కూడా బాధలనే పంట వస్తుంది, అది కోస్తావు. నువ్వు క్షమాపణ అనే దాన్ని విత్తితే శాంతి అనే దాన్ని కోస్తావు. అలాగే హింసను విత్తితే వినాశనం కోస్తావు. దేవుడికి స్తోత్రం. హింసిస్తే నీకు కూడా వినాశనమే వస్తుంది చివరికి. దేవుడికి స్తోత్రం. పౌలు ఇలా చెప్తున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 6:7 ఆలోచన. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే. ఈ సత్యానికి బైబిల్లో గొప్ప ఉదాహరణ ఉంది. అదేంటంటే రాజైన సౌలు గురించి. అతడు దావీదును పాపం 17 ఏళ్ల వయసులో నుంచి తరుగుతూనే ఉన్నాడు. 13 సంవత్సరాలు సుమారు అతను తరిమాడు, వేటాడాడు. చెప్పాలంటే దొరికితే ముక్కల కింద చేసి చంపేద్దామన్నంత కోపంతో ఏమంటే హింసించాడు. కానీ చివరికి అతడే శత్రువుల చేత తరంబడి దురదృష్టకరమైన ముగింపు పొందాడు. అతను ఎక్కడ కూర్చొనేవరా నుంచొనేవరా, పగలు రాత్రి అనే భేదం లేకుండా దావీదును తరుముతూనే ఉన్నాడు. ఏమండి, కూతుర్నిచ్చి పెళ్లి చేసినప్పటికి కూడా కుదురుగా 4 రోజులు కూడా అతను విశ్రాంతి తీసుకునేవలేదండి. హల్లెలూయా. అతని గురించి ఏం చెప్పబడుతుందంటే, సౌలు గురించి చూస్తే బైబిల్లో అతడు మొట్టమొదట్లో మంచి వ్యక్తే. సౌలు యొక్క ఆరంభం మంచిదే. అతడు ఒక సాధారణమైనటువంటి రైతు బిడ్డ. అతడు వాళ్ళ కుటుంబానికి సంబంధించి ప్రతి ఇంటికి గాడిదలుండే, వస్తువులు మోసుకెంట, చిన్న బరువులు మోసుకెంట గాడిదలుండే. వాహనాల కింద వాటిని ఆ దినాల్లో ఇప్పుడు మోటార్ సైకిల్ ఎలాగో అప్పుడు అవి. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ఉంటాయి గాడిదలు. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన గాడిదలు తప్పిపోయి, ఆ గాడిదలు తప్పేటో వెళ్ళిపోయిన మేతకెళ్ళి తిరిగి రాలేదు. తండ్రి అన్నాడు, రే మన గాడిదలు తప్పిపోయి, మరి వాటిని వెతకరారా, మన ఇంట్లో కుర్రోడు పాలేరుంటాడు, తీసుకెళ్ళి మొత్తం మీద ఆ ఎక్కడని వెతుకురమ్మంటే వాటి కొరకు వెళ్ళాడు. అప్పుడు అతడు దేవుని సేవకుడైన సమూయేలుకు కనబడ్డాడు. సమూయేలుతో చెప్పాడు, ఇశ్రాయేలుకు రాజు కావాలని కోరుతున్నారు కదా, ఇతను నేను ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజుగా ఇతన్ని చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. మొట్టమొదట సౌలు ప్రారంభంలో వినయం గలవాడే, కానీ అతడిని దేవుడు మొట్టమొదట ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు. అతనికి అందం ఉంది, అతను భుజాలు వెడల్పైనవి, ఎత్తరి అయినటువంటి వాడు, చక్కని జుట్టు కలిగినటువంటి అతను కూడా గొప్ప అందం ఉందని రాశాడు దేవుడు. సాధారణంగా అందం అంటే ఆడవాళ్ళ గురించి చెప్తారు, కానీ సౌలు గురించి బైబిల్ అతను మంచి అందగాడు అని రాయబడింది. పైనుంచి కింద వరకు ఏ లోపం లేనివాడు. దేవుడికి స్తోత్రం. అతనికి అందం ఉంది, శక్తి ఉంది, అవకాశం ఉంది. దేవుడు కూడా అభిషేకించి ఇశ్రాయేలు మీద రాజుగా అతన్ని చేశాడు. హల్లెలూయా. కానీ అతనిలో క్రమంగా ఒక సమస్య పెరిగింది. ఆ సమస్య ఏంటంటే అసూయ. అదే విత్తనంగా వేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇది ఎలా మొదలైందంటే, రాజుల గ్రంథంలో మొదటి సమయంలో 18 అక్కడ ఇజ్రాయేల్ దేశం మీద ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తారు.
వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక యోధుడిని ఎన్నుకున్నారు. గొల్యాతు అనేటువంటి ఒక యోధుడిని ఎన్నుకొని, మీ మీదకి యుద్ధానికి వస్తున్నాం మేము, మీలో ఇజ్రాయిల్లరా మా యోధుడిని జయించడానికి అవసరమైన మీరు ఒక యోధుడిని పెట్టుకుని, మనం అందరం యుద్ధాలు చేసి చాలామంది పురుషులు చచ్చిపోయి దేశానికి నష్టం అయ్యే బదులు మా ఓడిని మీరు జయించేస్తే మేమందరం మీకు పన్ను కడతాం, మీ ఓడిని మా ఓడి చేయిస్తే మీరు మాకు పన్ను కట్టాలని ఒక ఇది. ఈ బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ కాలంలో కోడి పందాలు ఉండేవి చూసారా, కుస్తీ పట్టీలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? దేశాలు దెబ్బలాడుకోకుండా ఒక పౌరుడు, వాళ్ళ దేశానికి పౌరుడు, వీళ్ళ దేశం, వీళ్ళిద్దరు యుద్ధం పెట్టేవాడు. వాళ్ళల్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి మిగతా దేశం వాళ్ళు పన్ను కట్టాలన్నమాట. దాని కొరకు పెట్టారు. ఈ దేశాలు కొట్టు చావకుండా శాంతియుతంగా ఒక యోధుడిని మరొక యోధుడిని జయిస్తే వాళ్ళ దేశానికి వీళ్ళు పన్ను కట్టాలి. ఇలాంటి ఈ విధంగా వచ్చినాయి కోడి పందాలు రాని, కుస్తీ పోటీలు రాని, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఒకడు నిలబెట్టారు. ఆ టైంలో సౌలు బెంబేలెత్తిపోయాడు, రాజు అయ్యాడు కానీ బెంబేలెత్తిపోయాడు. వీటిని ఎవరు చేయిస్తారని. యోనాతానని కుర్రోడు ఉన్నాడు, అతని యవనస్తుడే, అతని వల్ల కాలం. అతని సైన్యంలో చాలామంది ఉన్నారు, యోధులు, కానీ ఎవరు కూడా వాడి పై రూపాన్ని చూసి అందరూ కూడా జడిసిపోయారు. 40 రోజులు టైం పెట్టుకున్నారు. 40 రోజుల్లో మీరు ఎవరినైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. 40 రోజుల్లో మీరు మా యోధుడి మీదకి యుద్ధానికి రాకపోతే మీరు ఆల్రెడీ ఓడిపోయినట్లు లెక్కలో కట్టుకుంటాం, మీరందరూ మాకు పన్ను కట్టాలి. ఆ టైంలో దావీదు యొక్క తండ్రి యెషయా అన్నాడు, ఒరే మీ అన్నదమ్ములు యుద్ధ భూమిలో ఉన్నారు, వాళ్ళ ఆనవాళ్ళు తీసుకురా, బ్రతుకున్నారో లేదో, మరి పెద్ద యుద్ధం ఏదో జరుగుతుందంటే అక్కడ వాళ్ళకి ఏదైనా భోజనాలు తీసుకెళ్ళు, సైన్యాధిపతులకు జున్నగడ్డలు, పేలాలు, పిస్తాకాయలు ఇలాంటి కొన్ని తీసుకెళ్ళి వాళ్ళకి, అన్నదమ్ములు కొంచెం వెనక్కి ఎడతారు, యుద్ధంలో ముందెడితే ముందు వరుసలు ఆడు కొట్టే చంపేస్తాడు, కాబట్టి ఇలాంటివి తీసుకెళ్ళి ఇవ్వు, సైన్యాధిపతులకి ఇవ్వు, అన్నదమ్ములకు మిగతా కూరల నారలు పట్టుకెళ్ళివు అని కొన్ని ఇచ్చి పంపించాడు. సరిగా ఆయన వచ్చే టయానికి ఒక పెద్ద యుద్ధ కేక వినపడింది. ఎరా ఇశ్రాయేలీయులారా, మీరు ఎవడు బీసం ఉన్నాడు, రోషం ఉన్నాడు ఎవరు లేరారా అని, మీకు దమ్ము లేదా, ఇది లేదా, అది లేదని కేకలేస్తున్నాడు అవతల నుంచి. దేవుణ్ణి కూడా, యెహోవా దేవుణ్ణి కూడా తిడుతున్నాడు వాడు. అప్పుడు దావీదు ఆ మాటలు విని, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు దేవుడిని దూషించడానికి ఈడెంతటి వాడిని చంపేసి నేను చేస్తానని ఇతను కూడా ఉద్రేకపడ్డాడు. అయితే ఈ మాట ఆ మాట అందరికి వినబడింది. ఏంటి, దావీదు అనే ఒకడు యుద్ధం చేసి చంపుతాడంటనే మాట వినబడింది. సరే ఇతను కూడా అడిగాడు, ఆడిని జయిస్తే ఏమిస్తాడంట రాజు అని అడిగాడు. ఏముంది, ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడంట ఒకటి. ఇక వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఆయనకి రాజ్యంలో పన్ను భారం చాలా ఉండేది ఆ దినాలు. ఎందుకంటే రాజ్యం కొనసాగటానికి పన్ను భారం ఎక్కువ ఉండేది. పన్ను కట్టక్కర్లేదంటే ఒకటి, ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడని 2 ఆఫర్లు చెప్పారు. వీడికి ఇంకా సంతోషమైంది, రాజు కన్నుడైపోతాం, మన కుటుంబం ఏం పన్ను కట్టక్కర్లా, కొంత అండ దొరుకుద్ది మనకని ఆశపడ్డాడు. నేను వెళతాను, వాడిని జయిస్తానంటే వీడిని, దావీదు గారిని సౌలు రాజు దగ్గర నిలబెట్టాడు. ఏమయ్యా, నీ కనీసం మీసాలు కూడా వచ్చినట్లేవు, వాడు చాలా యుద్ధశూరుడు, వాడిని ఎలా చేయిస్తావయ్యా నువ్వు, నీ వల్ల కాదులండి. అది కాదండి, నా గొర్రెల మీదకి సింహం వెలుగుబంటి వచ్చి దాడి చేసి ఒక గొర్రె పిల్లలు ఎత్తుకుపోతుంటే వాటిని పారద్రోలేను, వాటిని కొట్టి చంపి పారద్రోలి నా గొర్రె పిల్లలు విడిపించుకున్నాను. సింహాన్ని ఎలుగుబంటి చంపిన నాకు ఈ గొలియాత్ ఏపాటాడండి, మీరు నాకు అప్పచెప్పండి, నేను చంపేస్తాను. ఎలా చంపుతారు అన్నాడు. ఒడిశాల రాళ్లతో కొట్టి చంపేస్తాను. దేవుడు స్తోత్రం. అసలు ఈ మాట అన్న లేడు అక్కడి వరకు. సరే, ఎందుకైనా మంచిది, నా యుద్ధ కవచం వేసుకోమని అతనికి ఉన్నటువంటి ఇనప కవచం, రాగి కవచం, తలకి ఒళ్ళంతా ఎక్కడ దెబ్బలు తగలకుండా ఉండే కవచం ఒకటి దొడివేసి ఒకసారి చూసుకోవాలి. అది వేసుకున్న తర్వాత నడవలేకపోతున్నాను, అంత బరువు పొంద కవచం. ఇది నాకు అలవాటు లేదండి, ఇదొద్దు, నేను కామన్గా వెళ్ళిపోతాను అన్నాడు. సరే ఎట్టగొట్ట ఎళ్ళు, ఏదో ఒకటి చేయి, చూద్దాం మన లక్క ఎలా ఉందో చూద్దామని వదిలేదు. అతను యాలలోయలో అతను వచ్చాడు, ఇతను కూడా వెళ్ళాడు. ఇతను ఎలాగెళ్ళాడు, చేతిలో 2 తాళ్ళు ఉన్నటువంటి చిన్న ఒడిసెల తాడు, ఒక చేతిలో కర్రతో వెళ్ళాడు. 5 నున్నటి రాళ్ళు నేర్పుని ఒక సంచిలో పెట్టుకున్నాడు. 5 నున్నటి రాళ్ళు ఎందుకంటే
5 రాజ్యాలు, ఫిలిస్తీన్ రాజ్యాలు, వాళ్ళు 5 దేవతలను కొలుస్తారు. వాళ్ళ దేవతల మీద యుద్ధం చేస్తున్నట్టు 5 రాళ్ళు ఎరుకుని సంచిలో పెట్టుకుని వెళ్ళాడు. ఎరా ఎవడు వస్తున్నాడు, ఈడు కుర్రాడు, ఎరా నువ్వు ఎక్కడికి వస్తున్నావు, నువ్వు నన్ను కొడతాగానే వచ్చేదని అడిగాడు. అవును అన్నాడు. ఏంట్రా నేను కుక్కను అనుకున్న, చిన్న కర్రపుల్ల వేసుకొచ్చేస్తాను అన్నాడు. అతను ఎలాగొన్నాడు, పెద్ద బారు, ఈటే, పెద్ద బాణాలు, యుద్ధ సామాగ్రి చాలా ఉన్నవాడు. ఈ రోజు నిన్ను చంపి కాకిలి గద్దలకి ఎగరేస్తాను వాడు అన్నాడు. నువ్వు కాదు, ఆ పని యెహోవా దేవుడు నాకు అప్పచెప్పాడు నేను చంపడానికి. ఈరోజు నేనే నీ తల నరుగుతాను యెహోవా నామమున. సరే, యుద్ధం ప్రారంభమైంది. ఒక రాయి పెట్టుకుని గిరగిర తిప్పి, యెహోవా నామంలో నేను నీ మీదకి యుద్ధానికి వస్తాను, ఇలా గిరగిర తిప్పి కొట్టాడు. వాడికి ఇక్కడ పెంకు మీద తగిలి పెంకు పగిలిపోయి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది రాయి. దేవుడికి స్తోత్రం. వాడు నేలను బోర్లగా పడ్డాడట. దావీదు పరిగెత్తుకెళ్ళి, ఇతని దగ్గర కత్తి ఖడ్గాలు లేవు, ఆడి దగ్గర ఖడ్గం తీసుకుని ఆ పేక నరికి ఆడి ఖడ్గను ఆ జుట్టించుకుని తీసుకొచ్చేసి రాజు అదిరిపోయాడు, సైన్యాధ్యక్షులు అదిరిపోయారు, ప్రజలందరూ భీతి పిడిచిపోయారు. ఏంట్రా ఈడు ఈ కుర్రోడీళ్ళు చంపేశాడని అందరూ కూడా హర్షతనాలు ఈయన ఎప్పుడే చంపేశాడు. ఆ ప్రజలు పారద్రోలకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ మిగతా వాళ్ళు పారద్రోలు వేశారు. అతనుకున్న ఆయుధాలు అవన్నీ పట్టుకొచ్చేసారు. ఇది సౌలు రాజు దగ్గర పెట్టాడు. యోనాతాను ఈ సంగతి చూసి దావీదును వాటేసుకుని తన దుప్పటి, తన కత్తి, తన నడికట్టు బహుమతికి అప్పుడే ఇచ్చి, నువ్వు చాలా గొప్ప కార్యం చేసేవయ్యా, నువ్వు ఈరోజు ఇక మా ఇంటర్నుడు అయిపోతావు, నువ్వు బావగారు అవుతావు కానీ ఏదో మొత్తం మీద అతన్ని దావీదును వాటేసుకుని ఆపేయచ్చు. ఇది జరిగిన తర్వాత ఇశ్రాయేలు గ్రామాలన్నింటిలోంచి కొంతమంది యవ్వన స్త్రీలు వాయిద్యాలు పట్టుకుని యెరూషలేములో ఒక స్వాగత మీటింగ్ ఏర్పాటు చేశారు. బహుశా యెరూషలేం కాకపోయి ఉండొచ్చు, గిబియాలో అయి ఉంటుంది, సౌలు రాజు ఆ ప్రాంతంలో ఏదో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఒక పాట పాడారు. అక్కడ దావీదు 10,000 కొలది శత్రువులు చంపినట్టు లెక్క, మన రాజుగారు 1000 మంది కాడికి చంపినట్టు లెక్క అని ఏదో ఒక పాట రాసి వచ్చిన పాడారట. ఆ పాట వింటుండగానే ఈయనకి మనసంతా కూడా మెల్ట్ అయిపోయి విషపూరితం అయిపోయి, ఏంటి నాకేమో 1000 స్తోత్రాలా, ఈరోజు వచ్చి ఆడిని చంపిన గోదోడికేమో 10,000 కొలది స్తోత్రాలా, అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ వాడిని రాజుగా చేసుకుందాం, నా సీట్కి ఎసరు పెడతాడు అనుకోండి, వీడిని అసలు లేకుండా చేసేయాలి, అసలు వీడనేవాడు మన దేశానికి విజయం తెచ్చాడు, పాపం ప్రజలు కూడా సంతోషిస్తున్నారు, మనం కూడా సంతోషిద్దాం, వాడిని కనపరుద్దాం, మన అల్లుడే కదా అయ్యేది, మన కూతురిచ్చి పెళ్లి చేయాలి కదా అని అలాంటి ఆలోచన అయితే లేదు. వీడు నా కొడుకులకు అడ్డమైపోతాడు, నా ప్రభుత్వానికి అడ్డమైపోతాడని అసూయతో అతన్ని చంపేద్దామని ప్రయత్నిస్తాడు. ఈ సంగతి జరిగిన చానాళ్ళ వరకు అతను పెళ్లి చేయలేదు. పెద్ద పాపని ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. ఆ ఊర్లో ఒక ధనవంతుడిని ఎన్నుకుని అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత ఇతన్ని ఎలాగైనా పీడ తప్పించుకోవాలని ఇంకో ప్లాన్ చేశాడు. ఏమన్నాడంటే, ఇదిగో ఆ కుర్రాడికి మనం మాట ఇచ్చాం కదా, అతనికి నా రెండో కూతురిచ్చి పెళ్లి చేస్తానని చెప్పడానికి ఇతను నమ్మలేదు. అది ఎట్టా సాగుద్ది, నన్ను లెక్క మొట్టమొదటి ఇస్తానన్న దాన్ని ఇవ్వలేదు, ఇంకేంది సార్, ఇదిగో ఒక చిన్న కండిషన్ పెడుతున్నాడయ్యా, అదేంటంటే ఒక 100 మంది ఫిలిస్తీ యోధుల్ని వాళ్ళ క్యాంపులోకి వెళ్ళిపోయి వాళ్ళని చంపి వాళ్ళ పురుషాంగాల మీద ఉన్న చర్మాలు 100 పట్టుకొచ్చి ఇస్తానని చెప్పండి నాకు. అంటే వాళ్ళని చంపి వాళ్ళకి కోసేదాకా ఆగుతారండి శత్రువులు, వీళ్ళు చంపారు అంటే మెల్లిగా ఆ మాటను బట్టి వీడు వెళ్ళిపోతాడు ఉద్రేకంతో, వాళ్ళు చంపేసి ముక్కలు ఆడే చేసేస్తారు, మనం చేయకర్లా అని ఇలాంటి ప్లాన్ చేశాడు. దావీదు ఏం చేశాడంటే వారి మీదకి అకస్మాత్తుగా వెళ్ళిపోయి 200 మంది చంపి 200 తోళ్ళు పట్టుకొచ్చాడు. ఇదిగో లెక్కెట్టుకుని రాశాను. ఇక కూతుర్ని ఇవ్వటానికి తప్పల. అప్పుడు మీకాలు అనేటువంటి రెండో పాపనిచ్చి పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రం. చేశాడు కానీ తాను చంపాలనుకున్న ప్రయత్నాలు మాన. ఆడు ఎట్ట ఉన్నాడు, అట్ట తీసుకురండి నాడు చంపేద్దామంటే కుమార్తెకి తెలిసి ఏం చేసినట్టు, అయ్యా మా నాన్నగారు చంపేసేటట్టు నువ్వు పారిపోమని చెప్పి ఒక గృహదేవత బొమ్మను ఏదో మంచమే పడుకోబెట్టి దానికి ఏదో కప్పి దుప్పటి, నువ్వు పారిపో మా నాన్నగారు చంపేవాడిని పంపించాడని తప్పించేసి ఆయన వెళ్ళిపోయి అడవులు పారాడు. అడవుల్లో, కొండల్లో, గుహల్లో ఎక్కడ పడితే అక్కడ దాక్కున్నాడు ప్రాణరక్షణ. దేవుడు కూడా ఆయన్ని కాపాడాడు. దేవుడికి స్తోత్రం.
అతడు ఎంత వెతికినా దావీదు కనపడలేదు. దావీదేడు కానీ అదే దావీదుకు 2 సార్లు సౌలే చేతికి చిక్కాడు. ఒక గుహలో తూకేళ్లతో ఉండగా వెనక వైపు నుంచి చూసి అతను వస్త్రపు చెంగును కోసుకెళ్ళిపోయి దావీదు దగ్గర పెట్టుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత, నా యజమానుడైన సౌలు గారు, ఇదిగో మీ వస్త్రపు చెంగును మాత్రమే కోసాను, అది పోయేటప్పుడు కూడా నాకు బాధ కలిగింది. నేను మిమ్మల్ని చంపటానికి కానీ హాని చేయటానికి నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. మీరు మా యజమాని, మా దేశానికి రాజు, మీ మీద నాకు గౌరవం ఉంది. మిమ్మల్ని చంపటానికి నాకు మనసు, నాకు మీ మీద చంపే ఉద్దేశం నాకు లేదు. నన్నెందుకు తరుముతున్నారయ్యా అన్నాడు. అయ్యో దావీదా కుమారుడా, మంచివాడు, నా ప్రాణం తీయటానికి నువ్వు దగ్గరకు వచ్చినా నేను నీ చేతికి నేను దొరికిన నాకు హాని చేయలేదు, నాకంటే నువ్వు సుబుద్ధి గలవాడు అని అప్పటికప్పుడు అన్నాడు. కానీ రా ఇంటికి వెళ్ళిపోదాం అనే మాట అనలేదు. రా ఇంటికి వెళ్ళిపోదాం, అమ్మాయితో కాపురం చేసుకుందని అనలే, ఆ మాట అనలే. దావీదు పోయాడు, ఆయన దాన్ని ఆయన. రెండోసారి ఎలా దొరికాడంటే, ఈ సైనికులు సరిగా దిగితే ఎందుకు దొరకరు, వీళ్ళు సరిగా వెళ్ళలేదు, నేను కూడా వాళ్ళతో కలిసి వెళ్తానని ఈయన కూడా వెళ్ళాడు సైనికులతో దావీదును వెతకటానికి. ఒక స్థలాన్ని బాగు చేసి ఆ స్థలంలో సైనికులు చుట్టూరా ఉన్నారు. ఈయన మధ్యలో పడుకున్నాడు, నీళ్ల బుడ్డి తల దగ్గర పెట్టుకున్నాడు, ఒక ఈటె తల దగ్గర నాటబడి ఉంది. సైన్యాధ్యక్షులు ఉన్నారు, చాలామంది ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు ఆయన. ఆ టైంలో దావీదు ఆయన పడుకున్న స్థలం చూసి ఒక తన మిత్రుడిని ఒకటి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈటె నీళ్ల బుడ్డి 2 బయటికి పట్టుకొచ్చేసాడు. దావీదుతో ఉన్న కుర్రోడు అంటాడు, ఇదే ఈటుతో ఇలా పొడిచేస్తాను, ఒక దెబ్బలతో ఫైనల్ అయిపోతాయి, వాడు చచ్చిపోతాడు, నువ్వే దేశానికి రాజు అయిపోతావు, ఎందుకు ఇలా సాగలాగటం, నువ్వు పారిపోవటం, ఇవన్నీ ఎందుకు, నేను ఒక పోటుతో జవాబు తీర్చేస్తానంటాడు. బహుశా అభిషేక్ ఎవరు అంటారు, ఆయన అంటాడు, యెహోవా అభిషేకించిన వారిని మనం చంపొద్దు, ఆ చంపాల్సిన పని దేవుడే తీసుకుంటాడు, మనం మన చేతికి రక్తం చేసుకోవాలి. దేవుడే అభిషేకించాడు రాజుగా, చంపాలంటే ఆయన చంపుతాడు, మనం చంపొద్దని దావీదు ఓదార్చి ఆ ఈటె ఆ నీళ్ల బుడ్డి తీసుకొచ్చి దూరంగా నిలబడి సైన్యాధ్యక్షుని హెచ్చరిస్తాడు, రే మీరు రాజుకు సరే కాపలా కాస్తున్నారా, ఒక విరోధి వచ్చాడనుకో ఆయన చంపేస్తాడు కదా, ఏం చేస్తున్నామని గట్టిగా అడిగితే ఆ కేకలకి ఈయన పడేసాడు. అప్పుడు దావీదా నాయనా, నువ్వా, నీకు నేను దొరికిపోయానా, నన్ను చంపకుండా వదిలిపెట్టావా, నాకంటే నీవే నీతిపరుడు నాయన అన్నాడు. కానీ అప్పుడు కూడా ఇంటికి రమ్మన్నా, ఆయన దాన్ని ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఈ విధంగా వెతికాడు, చాలాసార్లు ఇతను చంపడానికి వెతికాడు. హల్లెలూయా. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, మనం అసూయ విత్తితే వినాశనం అనేదాన్ని మనం పోయాల్సిందే. అసూయ అనేటువంటిది మన జీవితాల్లో ఉంటుంది. నీ ప్రక్కనోడు బాగుపడినా, నీ పక్కనోడు బాగా చదువుకున్నా, మంచి మార్కులు తెచ్చుకున్న, ర్యాంకులు వచ్చినా, వాళ్ళ పిల్లలు అందంగా ఉన్నా, ఏదున్నా వాళ్ళని అభినందించాలి, కానీ వాళ్ళని చూసి అసూయ చెందకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అసూయ అనే దాన్ని విత్తనం విత్తితే వినాశనం అనే పంట కోస్తావు. చెప్పండి, అసూయ విత్తితే ఏమొస్తుంది మనకి? వినాశనం అనే పంట. సౌలు దావీదును ఎందుకు ద్వేషించాడంటే, దావీదు విజయవంతుడు, ప్రజలు అతన్ని ప్రేమించారు, దేవుడు కూడా అతనితో ఉన్నాడు. సౌలు ఇలా ఆలోచించాడు ఏంటంటే, ఇతను పెరిగితే నా స్థానాన్ని ఇతను కొట్టేస్తాడేమో, ఇతను రాజు అయిపోతాడేమో. అక్కడి నుంచి సౌలు దావీదును చంపడానికి రోజు ప్రయత్నించాడు. ఒక సందర్భంలో ఇంట్లో ఉండగా ఈటి విసిరాడు 2 సార్లు, అడవుల్లోకి తోలేశాడు, అడవుల్లో తరిమాడు, సైన్యాన్ని పంపించాడు. కానీ గమనించండి, దావీదుకు సౌలును చంపే అవకాశం వచ్చినా ఆయనైతే చంపలేదు. 2 సార్లు వదిలేశాడు కదండి. గుహలో మరొక చోట నిద్రిస్తాడు. దావీదు అన్నాడు, యెహోవా అభిషేకించిన వారిని నేను ఆయన మీద నేను చేయను అన్నాడు. ఎంత గొప్ప నిర్ణయం కదా. దేవుడికి స్తోత్రం. మూడో పాయింట్ ఏంటంటే, సౌలు విత్తినటువంటి భయం చివరికి అతడే కోసాడు. సౌలుకి ఏం భయం ఉంది? నా రాజ్యాన్ని ఇతను ఎత్తుకుపోతాడేమో, ఇతను రాజు అయిపోతాడేమో భయం కదా. ఆ భయం అనే విత్తనం వేసుకున్నాడు, ఆ భయం అనే పంట కోసాడు. సౌలు దావీదును ఎప్పుడూ తరిమేవాడు, కానీ మొదటి సమూయేలు 31వ అధ్యాయంలో
ఏం జరిగిందంటే పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఫిలిష్తీయులు సౌలును అతన్ని తరుముతున్నారు, అతని బిడ్డలు. సౌలు మీదకి శత్రువులు వచ్చారు. ఇప్పుడు అతన్ని ఆదుకుంటానికి దావీదు అక్కడ లేడు. చెప్పాలంటే ఆ ఫిలిస్తీన్ రాజు దగ్గర కలిసిపోయాడు ఈయన. ఎవరు? దావీదు ఫిలిస్తీన్ రాజు దగ్గర ఉన్నాడు. ఆ ఫిలిస్తీన్ రాజు అన్నాడు ఒకసారి దావీదుని, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నీకు షెల్టర్ ఇచ్చాను, మరి నాకు బాడీ గార్డు కొంటావంటే ఉంటానన్నాడు. సరే, నేను యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి నువ్వు నాతో రావాలి అన్నాడు. వస్తానన్నాడు. ఒకప్పుడు మా గొలియాతును చంపింది నువ్వే, కానీ నువ్వు యోధుడు కాబట్టి నిన్నేమంటాను, నేను ఉంచుకుంటున్నాను. నిజం చెప్పాలంటే బయట రాజులే ఇతను గొప్పతనాన్ని గుర్తించారు కదా, నువ్వు నాకు తోడు. సరే, కానీ ఒక మాట అడుగుతాను, మీ దేశం మీదకి యుద్ధానికి వెళితే సౌలు మీదకి నువ్వు కూడా వస్తావు అన్నాడు. మరి మీ ఉప్పు తింటున్నాను కదా, నువ్వు వస్తాననేసాడు. ఎందుకంటే ఆయన షెల్టర్ ఇచ్చాడు కదా. కానీ తన సొంత ప్రజల మీద యుద్ధం చేయాలని మనసులో లేదు, కానీ అతన్ని మెప్పించడానికి మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తానండి అన్నాడు. అంటే దేవుడు అలాంటి పరిస్థితి తప్పిస్తాడని తనకు. సరే, ఒకరోజు ముహూర్తం పెట్టాడు ఆయన, మీ దేశం మీదకి యుద్ధానికి వెళ్తా, నువ్వు రెడీ అవ్వు అన్నాడు. గుండెలో రాయాడు దీన్ని, ప్రభా నా సొంత ప్రజల మీద వెళ్ళి నేను ఎలా కత్తి తిప్పుతాను, ఆ పరిస్థితి నుంచి నన్ను మీరే కాపాడడం హృదయంలో అదే పనిగా ప్రార్థన చేస్తాను. సరే, 3 రోజులంత ప్రయాణం వెళ్ళారు. ఫిలిస్తీన్లు యోధులు అన్నారు పెద్ద పెద్దవాళ్ళు, ఏమయ్యా రాజుగారు మీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఎవడో పెళ్లికి వెళ్తే పిల్లిని చంకపెట్టుకెళ్ళినట్టు ఈ దావీదును సౌలు అల్లుడు మామ కాదా? తీరా వాళ్ళ ముఖాలు చూసిన తర్వాత వీడు మన మీదే కత్తి తిప్పి మనల్ని చంపేది ఏమవుతుంది, మన యోధుడిని ఒకసారి చంపాడు కదా, ఇప్పుడు అదే పని చేస్తే మన బతుకులేమైపోతాయి, దయచేసి వీడిని వెనక్కి వెళ్ళిపోమని, మన దేశంలో అక్కడ ఉండమని అడిగిచ్చిన ఊర్లో సిక్లగ్ అనే ఊర్లో ఉండమని. మనకి వీడు పెద్ద ఆటంకం, అశుభం, ఇతను తీసుకెళ్ళొద్దు మనం అని అంటే సౌలు అండి అతను రాజు ఫిలిస్తీన్ రాజు ఇతను పిలిచి, దావీదు నువ్వేమనుకో, మా సర్దార్లు ఒప్పుకోవట్లేదు, దయచేసి నువ్వు వెళ్ళిపోయి వెనక్కి అని బతిమాలు, నువ్వు దేవదూత లాంటి వాడు, నీ క్యారెక్టర్ నాకు తెలుసు, నువ్వు మంచివాడు, నీలో తప్పు లేదు, నువ్వు చాలా యథార్థపరుడు, కానీ మా యోధులు ఒప్పుకుంటలే, వెనక్కి వెళ్ళిపోమని. అదేంటి సార్ అలాగంటారు, ఈయన ప్లే చేస్తున్నాడు, మీరు నమ్మట్లేదు కదా నన్ను అని ఈయన, కాదయ్యా అది కాదు, మా సర్దార్లు దయచేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోయింది. సరే, మీరేదో అంటున్నారని వెనక్కి వెళ్తారని ఏం చేసి, ఇతనికి యుద్ధం చేయడానికి ఇష్టం లేదు కదా, వెనక్కి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళేదాడికి సిక్లగ్ అనే తాను ఉండే గ్రామంలో అమాలేకీలని జాతి వాళ్ళు యుద్ధానికి ఇస్రాయేల్ దేశం మీదకి వచ్చి సిక్లగు ప్రాంతాన్ని ఈ దావీదు సంపాదించుకుని కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడు కదా, అతను సంపాదించుకున్న ఆస్తిని, అతనికి ఉన్న భార్యలు, బిడ్డలు, బంధువులు, ఆస్తి అంతా అమాలేకీలు ఎత్తుపోయారు. ఎడతా ఆ ఊరి మీద నిప్పేసి వెళ్ళారు, కాల్చేసి వెళ్ళిపోయారు. ఇతను దావీదు వచ్చి చూసుకునేదానికి అతను ఊరంతా వల్లకాడిలాగా తగలబెట్టేసి వెళ్ళిపోయినట్లు ప్రారంభించాడు. చాలా బాధేసింది, శత్రువులు చేసిన పైన అర్థమైపోయింది. దొల్లాడి ఏడ్చాడు, ఆదరణ దొరకనంతగా. ఏదో పాపం ఇక్కడన్నా ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడన్నా ఏదో కాపురం ఉంటున్నాను, ఇది కూడా కాలిపోయింది, నాకు ఆదరణ ఇచ్చే కొంతమంది భార్యలు ఎవరిని తీసుకుపోయారు, మా యొక్క బంధుజనం ఉన్నారు 500-600 మంది, వాళ్ళందరూ కూడా పశువులు మేము ఇప్పటివరకు సంపాదించుకున్న ఆస్తిపాస్తులని పట్టుకుపోయారని దొల్లాడి ఏడ్చాడు. ఆయన నేలపేటలు చిన్న అన్నీ కూడా కాలిపోయాయి. దేవుడు ఎందుకు ఇలా చేస్తాడంటే, దావీదు సదాకాలం ఆ నేలపేటల మీద కూర్చోవాలి కాదు, మళ్ళీ సింహాసనం మీద ఎక్కించాలి. ఆయన గృహం కాల్చేశాడు దేవుడు, రాజభవనం ఉండాలని ఈ అపజయం కలిగింది. దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు మనకి ఇలాంటివన్నీ కోల్పోతాం. ఒక్కోసారి మనకి కోల్పోయినప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది. మన చేపలు కాలిపోయినప్పుడు, నేలపేటలు కాలిపోయినప్పుడు, ఇలాంటి కొన్ని బట్టలు కాలిపోయినప్పుడు, అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరిగినప్పుడు ఏమనిపిందంటే, దేవా ఎంత పని చేసావు దేవా, ఇవన్నీ నాకు కాల్చేసావా, నేనేం తప్పు చేశాను ఇలాగ అనుకుంటుంటాం. కానీ అదేంటంటే, ఈ చిన్న నేలపేటలు కాలిపోయింది ఎందుకంటే నిన్ను ధవళ సింహాసనం మీద కూర్చోబెట్టాను. దేవుడికి స్తోత్రం. ఈ ఇల్లు కాల్చేసింది ఎందుకంటే నీకు కోట ఇవ్వటానికి దేవుడు సిద్ధపరిచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చిన్న మందలు శత్రువులు ఎత్తుపోయారు, దీనికంటే ఒక దేశాన్ని మీదే నువ్వు నాయకుడు ఏంటానికి. కొన్నిసార్లు ఇలాగ మనకు కలిగినటువంటి అపజయాలను పెద్ద కీడుగా ఎంచుకోకూడదు. దేవుడు ఏది చేసినా నీ మేలు కొరకే చేస్తాడు. నువ్వేదో నష్టపోయినట్టు అనుకోమాక, ఆ ప్లేస్లో కాదు నువ్వు ఉండాల్సింది.
ఆ ఇల్లు కాదు నీకు కావాల్సింది, నువ్వు పోగొట్టుకున్నాయి కాదు, దేవుడు సిద్ధపరిచినవి వేరే ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగాలి. చప్పట్లు కొట్టిన అందరూ దేవుడికి. నిజంగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దావీదుని ఎలా ప్రేమించాడు ఈ దినాన్ని నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వేదైనా కోల్పోతే దాని గురించి బాధపడవు, ఏదైనా నష్టపోతే బాధపడకు. దానికంటే ఉత్తమమైన దేవుడికి సిద్ధం చేసి ఉంచాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమని చెప్పుకుంటాడు ఈ రాజు? ఆ రాజు పేరు ఏదో ఉందరా? అదని పెంచి కాదు, ఫిలిస్తీన్ రాజు దగ్గర ఉంటున్నాడు కదా అతను. అదోని ఆకిష్. ఆకిష్ ఎలా ఉంచుకోవాలనుకున్నా అంటే ఆయన ప్రాణం కాపాడటానికి ఈయన బాడీ గార్డ్ని ఉంచుకోవాలనుకున్నాడు. ఇక్కడ ఎంతకాలం ఉన్నా ఇతన్ని ఏమని చెప్పుకుంటాడు? ఈ దావీదండి నా బాడీ గార్డ్ అండి అని చెప్పుకుంటాడు. కాదు, ఇతనికే చాలా మందిని బాడీ గార్డులకి దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు ఆ రాజ్యం. ఇప్పుడు రాజకీయ నాయకులు చుట్టూ ఉంటారని ఏదో అంటారని బౌన్సర్సా ఉంటారు కదా, ఇట్లా ఇసిరి పడేస్తారు. జగన్ చుట్టూ, చంద్రబాబు చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని దావీదు ఈయన ఎవరికో బాడీ గార్డు ఉండడం కాదు, ఈయనకి చాలా మందిని సేవ చేయడానికి దేవుడు ఆల్రెడీ సిద్ధం చేశాడు. దేవుడు స్తోత్రం. పురుషులందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమలో మార్పు లేదు. దావీదుని ఎలా ప్రేమించాడు నిన్ను. నువ్వు కూడా దేవుడి పట్ల యథార్థత, విశ్వాసం, నమ్మకంగా, పరిశుద్ధతగా ఆయన ఎక్కువ ప్రేమిస్తే నీ ఉండే పొజిషన్లో కాదు, అంతకంటే ఉన్నతమైన పొజిషన్లో దేవుడు నిన్ను పెడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సౌలు పరిస్థితి ఏమైపోయిందంటే మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో అతని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఫిలిష్తీయులు దావీదుని వెనకపంపి వాళ్ళ ముందుకు వెళ్ళారు. వీళ్ళందరూ తరిమి సౌలును బాణాలు వేసి సౌలు మీద పాడేసి సౌలు చాలా గాయపడిపోయారు. పారిపోతాను వదిలిపెట్టాలి. అతని కుమారులు ఇతని కళ్ళ ముందే చంపేశారు. యోనాతాను, అభిషేక్, కొంతమంది ఉన్నారు, కొంతమంది కుమారులు వాళ్ళందరినీ చంపేశారు. యుద్ధభూమిని 2-3 కొడుకులను చంపేశారు. ఇతను కూడా సౌలు అన్నాడు, ఒరే వాళ్ళందరూ నన్ను చంపేస్తారు, తీర దగ్గరికి వచ్చి నా బట్టలు పేసి అవమానపరుస్తారు, ఒరే నువ్వు నీ కత్తెట్టి పొడిసి నన్ను చంపారంటే నేను ఆ పని చేయలేనండి యజమానుడు, నేను చంపలేనని అటు పక్కన. అప్పుడు సౌలు ఏం చేశాడు, ఒక కత్తిని అలా పెట్టి దాని మీద ఒరిగిపోయి ఆ కత్తితో పొడుచుకోవాలని చూశాడు. అలా తన సొంత కత్తి మీద తాను పడిపోయాడు. తనకు అసూయ కడుపులో పెట్టుకుని తాను ఎవరిని చంపుదాం అనుకున్నాడు, నన్ను చంపగలిగాడా ఏమా? కాబట్టి అతను ద్వేషం అనేటువంటి అసూయ అనే విత్తనం విత్తుకున్నాడు. ఏం కోసాడు పంట? వినాశనం అనే పంట కోసాడు. ఎవరు చంపరా. తర్వాత ఒక సైనికుడు అలా వెళ్ళిపోతున్నాడు. ఎవడోరా నువ్వు వెళ్ళరా అన్నాడు. అయ్యా నేను అమాలేకీయుడైన నీ దగ్గర పనిచేసే దాసుని. ఒరే నా ప్రాణం గిలగిలాడిపోతుంది, ప్రాణం పోవట్లేదని చాలా బాధపడుతున్నాను, నన్ను చంపారంటే ఆడు కసక్కన పొడిచి 2 పోట్లు పొడిచి ఆడు చంపేశాడు. ఆయన కిరీటం, ఆయన చేతి హస్త కంకణాలు ఇవన్నీ తీసుకుని రాజు ఇప్పుడు దావీదు దగ్గరికి తీసుకెళ్ళి దావీదుకి అప్పచెప్పాడు. ఎవరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. అయ్యా యుద్ధభూమి నుంచి వచ్చాను, సౌలు తర్వాత మీరే కదా రాజు అయ్యేది, మీకు ఏనిది. మరి ఏం జరిగిందంటే అక్కడ బాణాలు కోసి కొట్టారండి, చాలా బాధపడిపోతున్నాడు, ప్రాణం పోవట్లేదురా, చాలా బాధపడుతున్నాను, చంపాను, నేనే పొడి చేశానని ఈ వస్తువులు మీకు తెచ్చానన్నాడు. సిక్కలాగా వచ్చాడు. ఎరా దేవుడు అభిషేకించిన చంపటాన్ని నువ్వు ఎందుకు ముందుకెళ్ళావు? ఆయన్ని నేను చంపాలంటే చంపలేను, నువ్వు ఎందుకు చంపావు ఆయన్ని? ఆడిని చంపించేశాడు రాజు. అంటే సౌలు మీద ప్రేమ. దేవుడికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. కాబట్టి తన ఖడ్గం మీద పడి చనిపోయాడు. చాలా విషాదం. ఎందుకు ఇలా జరిగిందంటే, ఎందుకంటే అతడు సంవత్సరాలుగా కోపం అనే దాన్ని విత్తాడు, అసూయను విత్తాడు, అవిధేయతను విత్తాడు, చివరికి అదే పంట వస్తాడు. 4వ విషయం ఏంటంటే దేవుని ఆత్మీయ నియమం ఒకటి ఉంది, అది ఎప్పటికీ మారదు. దేవుడు ఒక సిద్ధాంతం పెట్టాడు, అది ఎప్పటికీ మారదు. అదేంటంటే నువ్వు దేన్ని విత్తుతావో ఆ పంటనే పోస్తావు. దేవుడికి స్తోత్రం. హామాన్ అనేటువంటి వాడు మొర్దెకాయి కొరకు ఊరి సిద్ధం చేశాడు. ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. మొర్దెకాయని చంపాలని ఒక ఊరి 50 మూరలు ఎత్తుగల ఉరికొయ్య తయారు చేసి, తెలుసు కదా మీకు. ఆ ఉరికొయ్య మీద ఎవరు ఎక్కాల్సి వచ్చింది? ఆ దేశం మంత్రి హామానే దాని మీద ఊరి తీయబడ్డాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి తర్వాత రెండో మన ఉదాహరణ ఏంటంటే ఫరో
ఇశ్రాయేలు సంతానం ఎక్కువైపోతుందని ఈజిప్ట్ రాజు అయిన ఫరో ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు పుట్టిన మగబిడ్డలందరినీ నైల్ నదిలో ముంచి చంపించాడా. దేవుడు చివరికి ఏం చేశాడంటే ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేస్తాడు, దాంట్లోంచి వీళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు? ఇశ్రాయేలు దాటుతూ ఉంటారు. అప్పుడు ఐగుప్తు సేన కూడా అదే దారెమ్మట లోనికి వచ్చేస్తారు. ఇశ్రాయేలుని అవతల దాటించి ఐగుప్తీయులందరినీ నీళ్ళలో ముంచి చంపాడు. వాళ్ళు ఉక్కిరి బిక్కిరపి ఊపిరాడక సైన్యం 600 మంది శ్రేష్టమైన యోధుల్ని దాంట్లో ఎర్ర సముద్రం. దేవుడు తప్పనిసరిగా నువ్వు ఏది చేసావు అదే జరుగుతుంది. ఇశ్రాయేలు పసిబిడ్డలు నైల్ నదిని బుడగలయించి చంపించినందుకు ఐగుప్తీయులను కూడా దేవుడు పుటకలయించి నీళ్ళలో ముంచి చంపాడు. దేవుడు చప్పట్లు పట్టిన ఒకసారి. నియమం ఒకటే, నువ్వు ఏది విత్తుతావో అదే వస్తుంది నీ మీదకి. నువ్వు ఇతరులకి ఏ కీడు చేస్తావో ఆ కీడే నీ మీద వాళ్తుంది. ఇతరులకు ఏ నష్టం చేస్తావో ఆ నష్టమే నీ మీదకి వస్తుంది. నువ్వు ఏది విత్తుతావో ఆ పంటని నువ్వు తప్పనిసరిగా పోస్తావు. దేవుడికి స్తోత్రం. అలాగే దానియేలు మీద కుట్ర చేశారండి కొంతమంది. ఆ దేశంలో చాలామంది, బబులోను దేశానికి సంబంధించి చాలామంది ఖజానాదారులు, మిగతా మంత్రులు, సైనికులు, సైన్యాధ్యక్షులు, ఆ పట్టణంలో ఉన్న ధనవంతులు, ఎవడో పొరుగు దేశం నుంచి వచ్చి మన మీద న్యాయాధిపతికి మన బుర్రకాయ మీద ఎక్కేటంటారు వాడిని ఏ విధంగా అయినా సరే తీసేయాలని ఒక శాసనం పుట్టించి ఒక నెల రోజుల వరకు రాజుగారిని పూజించాలి, ఇంకెవరిని పూజించకూడదని శాసనం తయారు చేసి. ఎందుకంటే ఆయన దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు తప్పనిసరిగా మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తారు. ఈ సిద్ధాంతం తప్ప ఆయన ఎక్కడ తప్పు దొరకట్లా, తప్పు చేయడైనా. క్రైస్తవుడు అలా ఉండాలి. ఎలా ఉండాలి? ఏ విషయంలో కూడా నీ విరోధులు ట్రై చేసి తప్పు పట్టుకోవాలంటే నీ దగ్గర అలాంటివి దొరకకూడదు. దేవుడికి స్తోత్రం కలగాలి. ఎంతమంది ప్లాన్ చేసి ఇతను పలానా తప్పులు ఇరికిద్దాం అనుకోండి, నీ దగ్గర నువ్వు తప్పు చేస్తేగా దొరకటానికి. అలా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా ఆ డిపార్ట్మెంట్లో పెన్సిల్ కానీ, పెన్ను కానీ, తెల్ల కాగితం కానీ తీసుకురావు. కొంతమంది అంటే ఆఫీసులో ఉన్న కాగితాల కట్టలు తెచ్చుకుని పిల్లలకి స్కూల్కి సంబంధించిన పుస్తకాలు తయారు చేసి ఇస్తారంట. దరిద్రం. అందుకే ఫెయిల్ అవుతారు. మనం అలా చేయకూడదు. నువ్వు ఎక్కడ పని చేస్తే ఆ వస్తువులు అక్కడే వదిలేసి రావాలి, క్లీన్గా రావాలి. నీ డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కో, కానీ అక్కడ ఆఫీసులో దొంగిలించి, గవర్నమెంట్ ఆఫీసులో దొంగిలించి మన బిడ్డలకి ఇవ్వద్దు. దేవుడికి ఇస్తారు. కాబట్టి మనం మంచిగా బ్రతకాలి, మాదిరిగా బ్రతకాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? దానియేలు మీద ఏ కుట్ర పారల. ప్రార్థన చేసేవాడు ఇతర దేవుడిని మొక్కుతున్నాడు, మిమ్మల్ని మొక్కమంటే ఆయన శాసనం తయారు చేసి ఆయన మోకరించి ప్రార్థన చేస్తే అలాగే ఎత్తుకెళ్ళిపోయి రాజుగారిని పెట్టారు. అయ్యా మీరు 4 రోజులు ఎవరు ప్రార్థన చేయకూడదు, నిన్నగా శాసనం చేశారు. దానియేలు ప్రార్థన చేస్తారు. సింహాల గుహలో వేయించారు. సింహాలు తినేసినాయి ఆయన్ని. తినలా. దేవుడు దూతలోంచి అక్కడ నిలబడ్డాడు, తప్పించాడు. మరుసటి రోజు నుంచి వీళ్ళని చీట్లేసి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ పశువుల్ని సింహాల గుహలో వేయించేసాడు. దేవుడు స్తోత్రం. నీవు ఒకటే, నువ్వు ఏం చేస్తావు అదే నీకు వస్తుంది. హల్లెలూయా. తర్వాత ఈరోజు మనం ఏమి విత్తుతున్నాం? ఈరోజు మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. మనం విత్తేది ఏమిటి? నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? నీ నోటమట దూషణ, విమర్శన, అబద్ధాలు ఇలాంటి, లేదా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడుతున్నావా? ఆదరణిచ్చే మాట్లాడుతున్నావా? సత్యం మాట్లాడుతున్నావా? లేకపోతే దూషించే మాటలు, విమర్శ, అబద్ధాలు మాట్లాడుతున్నావా? నువ్వు ఏది మాటలు మాట్లాడుతున్నావో, నువ్వు ఆదరించే మాటలు మాట్లాడితే నీకు ఆదరణ దొరుకుతుంది. నువ్వు ప్రేమ చూపించే మాటలు మాట్లాడితే ప్రేమ నీకు దొరుకుతుంది. నువ్వు సత్యం మాట్లాడుతుంటే నీకు సత్యం కలిసి వస్తుంది. దేవుడికి స్తోత్రం. అలాగే దూషణ, విమర్శ, అబద్ధాలు మాటలు నువ్వు విత్తుతుంటే అలాంటివే నువ్వు కూడా పంట పరుస్తావు. దేవుడికి స్తోత్రం కలగాలి. ఎందుకంటే సామెతలు 18:21 జీవ మరణములు నాలుక వశం. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఆలోచన ద్వారా కొన్ని విత్తనాలు విత్తుతారు. సౌలు దావీదును తరిమే ముందు హృదయంలో ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎక్కడ? మనసులో. పాపం బయటికి రావటానికి ముందు మనసులో పుడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆలోచన విత్తనం అనేటువంటిది, మనం చెడు విత్తనాన్ని మన మనసులో ఉంచకూడదు. మూడవది క్రియలనే విత్తనం. నువ్వేం చేస్తావు అదే నీకు వస్తుంది. మోసం చేస్తే ఒకరోజు నీవు కూడా మోసపోతావు. దేవుడికి స్తోత్రం. ప్రేమిస్తే
భవిష్యత్తులో నువ్వు కూడా అందరి చేత ప్రేమించబడతావు, ఆదరించబడతావు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఇతరులను క్షమించకుండా పోతే నువ్వు కూడా ఏదైనా తెలియక పొరపాటు చేస్తే నిన్ను కూడా క్షమిస్తాడు దేవుడు ఆలోచన. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు బోధ ఏంటంటే మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతే మీకు కూడా కొలవబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి విత్తనాలు వేసుకోవాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, మంచి కార్యాలు మంచి చేయండి. దేవుడికి స్తోత్రం. మనం మేలు చేయుట యందు విసుగక యుందము, మనం అలయక మేలు చేసింది మేని తగిన కాలం ముందు మనం పంట వస్తాం. జయమా ఏం చేయాలి? మనం మేలు చేయుట యందు విసకకూడదు. ఎవరైనా కష్టాలు ఉంటే నీ చేయి చెప్పి సహాయం, నీ చేతనైన మేరకు సహాయం. ఎవరికి కీడు చేయొద్దు. నీ రాతల ద్వారా, నీ మాటల ద్వారా, నీ సలహాల ద్వారా ఎవరికి కీడు చేయొద్దు. మేలు మాత్రమే మనం చేద్దాం. దేవుడికి స్తోత్రం. కొన్ని మంచి విత్తనాల గురించి చెప్తాను మీకు. అంటే ప్రార్థన అనేది మంచి విత్తనం. ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే పరిశుద్ధతగా జీవించండి, అది మంచి విత్తనమే. ప్రేమ చూపండి, అది మంచి విత్తనమే. దేవుని సేవ చేయండి, మానవులకు కూడా సేవ చేయండి, అది మంచి విత్తనమే. ఇతరులకు దానం చేయండి, ఉపకారాలు చేయండి, అది మంచి విత్తనమే. క్షమాపణ ఇవ్వండి, అది కూడా మంచి విత్తనమే. వినయం చూపండి, దాసురాలు ఉండండి, దాసులు ఉండి, అన్ని మంచి విత్తనాలు. ఇవి వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. వాళ్ళ విత్తనం విత్తితే రేపొద్దునే పంట వచ్చేద్దా ఏంటి? ఏమా ఇవాళ విత్తనం, చిక్కుడు విత్తనం విత్తావు, తెల్లారి పొద్దున కాపు వచ్చేద్దా ఏంటి? బుట్టడు కాయలు కాదుదా? విత్తిన కొన్నాళ్ళకి, నెలకో నెలన్నరకో 2 నెలలకో విస్తారమైన కాపు. మన విశ్వాసంతో కొన్ని నీళ్లు పోయాలి అంతే. దేవుడికి స్తోత్రం. ఇవాళ నువ్వు మంచి చేసావని తెల్లారి పొద్దునే కలిసి వస్తాడు. కొన్నిసార్లు అలా దేవుడు చేయగలడు, కానీ అంత స్పీడ్గా రాకపోవచ్చు, కొంత టైం తీసుకుంటుంది. నువ్వు చేసిన దానికి తప్పనిసరిగా నువ్వు ప్రతిఫలం తప్పనిసరిగా నువ్వు అనుభవిస్తావు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ దావీదు మంచి విత్తనానికి మంచి ఉదాహరణ ఉంది. అదేంటంటే అతడు సౌలు మీద పగ తీర్చుకోలేదు. హల్లెలూయా. అతనికి దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఇంకా దేవుడు అతన్ని రాజుగా నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం. పగ తీర్చుకోలేదు, దేవునిపై నమ్మకం ఉంచాడు, గౌరవం చూపించాడు. చివరికి ఏమైందంటే దేవుడు అతన్ని రాజుగా నిలబెట్టాడు. సౌలు సింహాసనం కాపాడుకోవటానికి పాపం చేశాడు, కానీ దావీదు దేవుని సమయం కొరకు ఎదురు చూశాడు. మనం తొందరపడి పైకి వచ్చేయాలని అనుకోవద్దు. దేవుడి సమయం కొరకు కూడా మనం చూద్దాం. దేవుడికి స్తోత్రం. ముగింపు ఏంటంటే ప్రియులరా, సౌలు జీవితం మనకు ఒక హెచ్చరిక ఉంది. అసూయ అనే విత్తనాలు నువ్వు ఎప్పుడు ఇతరుల మీద విత్తొద్దు, ద్వేషం విత్తొద్దు, ప్రతీకారం అనే దాన్ని విత్తొద్దు. ఎందుకంటే మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే. ఈ రోజు నుండి మనం ఏమి విత్తాలి చెప్పండి? ప్రేమను విత్తుదాం, ప్రార్థన, ఇతరుల కొరకు విజ్ఞాపన అనే విత్తనం విత్తుదాం, దేవుని వాక్యం విత్తుదాం, మంచి కార్యాలు మనం ఇతరుల కొరకు చేద్దాం. అప్పుడు దేవుని ఆశీర్వాదాలనే పంట నీ కుటుంబం మీద నిలిచింది. దేవుడు ఈ మాటలు నీ హృదయాన్ని దీవించును గాక. ఆమేన్.